చావా ఇది ఒక సినిమా కాదు, మరుగున పడిన మన చరిత్ర. ఎన్నడు వినని చదవని చరిత్ర మరిచిన ఒక వీరుని గాథ. అతనే ఛత్రపతి సంభాజీ, ఛత్రపతి శివాజీ కుమారుడు. ముందుగా ఈ సినిమా తీసిన డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా మందికి తెలియని ఒక వీరుని కథని మన ముందుకి ఒక చిత్రం రూపంలో తీసుకొచ్చాడు. అది కూడా నెక్స్ట్ లెవెల్ అండి. ఒక్కొక్క సీన్ చూస్తుంటే వైబ్రేషన్స్ అనమాట. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు అనిపించింది, మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత స్వతంత్రంగా ఒక హిందూ అని చెప్పుకొని గౌరవంగా బతుకుతున్నామంటే ఎంతమంది కృషి, ఇలాంటి వీరులు ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమందిని గుర్తుపెట్టుకున్నాము అని నాకే అదొక రకమైన ఫీల్ వచ్చిందనమాట. నిజంగా అండి, సినిమాని మాత్రం నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దాడనమాట. ఇలాంటి వీరులు ఎంతమంది ఉన్నారు. ఛత్రపతి గురించి విన్నాము, చదివాము, కానీ అతని కుమారుడు సంభాజీ గురించి నేనైతే ఎప్పుడు వినలేదండి. ఇలాంటి వీరుడు ఒకళ్ళు ఉన్నారా? అసలు ఆ సినిమాలో ఆ క్లైమాక్స్ అనేది యాక్చువల్గా నేను విన్నా దాని ప్రకారం ఏంటంటే, క్లైమాక్స్లో మనకు చూపించింది చాలా చాలా తక్కువ. అంతకంటే 1000 రెట్లు టార్చర్ పెట్టారంటండి. అంటే అది చూస్తేనే ఎంతటి వాడైనా సరే మనసు సంచలించి ఏడవాల్సిందనమాట. అలాంటి క్లైమాక్స్లో అది 100లో 10% కూడా కాదు అంటే అతను ఎంత టార్చర్ భరించి ఉంటాడు. అంటే నెక్స్ట్ తరాల వాళ్ళు ఒక హిందువుగా గౌరవంగా బతకాలి అని ఎంతమంది కృషి చేశారు. ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అండి. డైరెక్టరు మన ముందుకి ఈ సినిమాని తీసుకురావడానికి ఎంత ధైర్యం చేశాడో, జనాల ఆదరణ చూసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ తరం వాళ్ళు ఇలాంటి స్టోరీస్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. నేను యాక్చువల్గా పోస్టులు చూసా, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ. ఆ పోస్టులు చూస్తున్నది అనిపించింది, మన తరంలో కూడా ఇంకా ఉంది ఆ చరిత్ర అంటారు, పుటలు అంటారు కదా, వాటిని వెనక్కి తవ్వి వాటి గురించి తెలుసుకోవాలనే ఆ కుతూహలం ఇంకా మనలో కూడా ఉంది అన్న ఒక నమ్మకం నాకు కలిగింది ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ ఈ సినిమాని జనాలు ఆదరిస్తుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. సినిమా మాత్రం ఒక్కొక్క సీను అది జస్ట్ ఏంటంటే మన చరిత్రను మనకు గుర్తు చేస్తుంది. మనం ఇలా బతుకుతున్నాము, మన బతుకుకి అర్థం ఎంతమంది కృషి అనేది నాకు బాగా అసలు అదొక ఫీల్ అండి. అసలు నేను చూడడానికి చాలా టైం పట్టింది. నిజంగా ఇది తెలుగులో లేదు, హిందీలో ఉంది. కానీ సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ లాంగ్వేజ్తో సంబంధం ఏంటి అన్నది ప్రూవ్ చేసిన సినిమా అండి. నాకైతే చాలా బాగా నచ్చింది, హార్ట్కి టచ్ అయింది. ఇలాంటి వీరుల కథలు ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నీ తెలుసుకోవాలి, వినాలి. నిజంగా మనం చాలా వెనకపడ్డాం. మన పూర్వీకుల గురించి, మన చరిత్ర గురించి ఆల్రెడీ 35 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చేసింది. మనకి తెలిసింది ఇంతేనా అని ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడల్లా మనకి చాలా తక్కువ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇలాంటి డైరెక్టర్లు చాలామంది రావాలి, మన చరిత్ర పుస్తకాలు తిరగేసి ఇలాంటి కథలను మన ముందుకు తీసుకురావాలి. ఈ వైబ్రేషన్ జనాల్లోకి, అంటే మనం ఏంటి, మనం ఇలా బతుకుతున్నామంటే మన చరిత్ర ఏంటి, మనం ఇలా ఉన్నామంటే మన ఎంతమంది కష్ట ఫలితం మన ఈ జన్మ, మనం ఇలా బతుకుతున్నామంటే ఎంతమంది కష్టపడితేనే మనం ఇలా బతకగలుగుతున్నాం. కొంతమందికి బుద్ధి వస్తుంది. ఎందుకంటే కొంతమంది గర్వంగా, లేదంటే అంటే మన పూర్వీకులు కష్టపడితేనే మనం ఎలా ఉన్నామో, కానీ అది గుర్తుంచుకోకుండా ఈ లైఫ్ని ఎలా మంచి మార్గంలో ఉండాలి, మంచిగా బతకాలని ఆలోచించకుండా ఏది పడితే అది చేస్తూ జనాలను ఇబ్బంది పెడుతూ మేము రాజులము రారాజులం అన్నట్టు ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి స్టోరీ చూసిన అర్థమవుతుంది, అరే ఇంత కష్టపడితే మనకి ఇలాంటి జన్మ, ఇలాంటి స్వేచ్ఛ వచ్చింది అన్నది తెలుసుకుంటారండి. ఈ సినిమా చూసిన తర్వాత నాకే అనిపించింది, మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. మనం నేర్చుకునేది చాలా చాలా తక్కువ. మనకి చరిత్ర తెలిసింది చాలా, నిజంగా 100%, 1% కూడా మన చరిత్ర మనకు తెలియదు. ఇలాంటి మరుగున పడిన చరిత్రల్ని, మరుగున పడిన హీరోల్ని, అంటే ధీరుల్ని మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అండి. దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అండి. ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత ఆపుకోలేకపోయానమాట. బాడీలో అదొక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ గూస్ బంప్స్. సినిమాలో క్లైమాక్స్ అయితే నిజంగా అండి కళ్ళమ్మడ చేసి ఒక్కొక్కరికి బకెట్ నీళ్ళన్న కారాలి. ఎందుకంటే అంత వైబ్రేషన్ ఉన్న క్లైమాక్స్ అనమాట. వైబ్రేషన్ అనకూడదు, మన చరిత్రలో ఎంతమంది ఎంత కష్టపడ్డారా. ఒక వీరుడు అంటే అంత కష్టపెడుతున్నా కానీ ఆ ధైర్యం చూడండి అసలు. మనకు అంతలో దాంట్లో 10% కదా, 0.5% ఉన్నా కానీ అసలు ఎలా ఉంటాం, కాలర్ వేసుకొని తిరుగుతాం అనమాట. నాకు ఎందుకో సినిమా చూసిన తర్వాత మాట్లాడాలనిపించిందండి. చాలా సినిమాల గురించి మాట్లాడాను కానీ ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే మాటలు రావడం లేదు. ఎందుకంటే ప్రతి మాట మనసు నుంచి వస్తుందన్నమాట. ఎందుకంటే అంత ఫీల్ అయ్యే సినిమా చూసిన తర్వాత. సో ఎవరైతే ఈ సినిమా ఇంకా చూడలేదో వెళ్ళి చూడండి. ఖచ్చితంగా ఛత్రపతి సంభాజీ కాదు, ఇలాంటి వీరులు ఎన్ని వందల మంది చరిత్ర పుస్తకాల నుంచి మరుగున పడిపోయారు అండ్ చరిత్ర మరిచిపోయింది అనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది, ఒక ఆలోచన అనేది వస్తుంది. తర్వాత మీరే ఆయనంటారు చరిత్ర పుస్తకాలు మీరు తిరిగేసి తెలుసుకుంటారు ఎవరు ఛత్రపతి సంభాజీ, ఇంకా ఎవరు ఇలాంటి వీరులు ఎంతమందిని మనం మర్చిపోయాం, మన చరిత్ర మర్చిపోయింది. మన
పుస్తకాలు మన ఏమంటారు కదా, మన విద్య చిన్నప్పటి నుంచి ఉంటాం కదా, మన విద్యా వ్యవస్థ ఎప్పుడు అయినా సరే ఇలాంటి వీరులు కథలు కానీ లేదంటే ఇలాంటి ఫైటర్స్ కథలు కానీ ఎందుకు పుస్తకాల్లో ప్రచురించడం లేదు, జనాలకి ఎందుకు దీని గురించి ఎక్కువ ప్రచరణ జరగడం లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, మీలో కూడా ఉత్తేజం వస్తుంది. సో ఇదైతే నేను చెప్పాలనుకున్నానండి. సో ఈ మాట్లాడుతున్న ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత వైబ్రేషన్ అలాంటిది. సో ఎవరైతే చూడలేదో సినిమా చూడండి, ఖచ్చితంగా ఒక భారతీయుడు, ఒక హిందూ అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసిన తర్వాత ఫీల్ అవ్వలేదు అంటే నిజంగా వాళ్ళ గురించి ఏమనుకోవాలో తెలీదు. ఫీల్ అవ్వని వాడే ఉండడండి, అది మాత్రం ఖచ్చితంగా 100% చెప్తాను. సో ప్రస్తుతానికైతే జై హింద్, జై హింద్, జై హింద్. శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.